హరిత విప్లవం యొక్క లక్ష్యాలు ఏమిటి? ఎందుకోసం గ్రీన్ రెవల్యూషన్ని ప్రకటించినారు? దేశ అవసరాలు ఆహార ధాన్యాల ఉత్పత్తిని దిగుబడిని పెంచాల. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన అవసరాలకు అవసరమైన ఆహార ధాన్యాలను మన దేశంలోనే పండించుకోవాలి. అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందాలి. ఆహార భద్రత కల్పించాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. మరి ఇవన్నీ సాధించాలంటే ఏం చేయాలా? నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలండి. ఫస్ట్ నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే ఏమవుతుంది? 1 హెక్టారులో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంట కాలాల్లో పంటలు పండించడానికి వీలవుతుంది. దెన్ ట్రాక్టర్లు, డోజర్లు, వ్యవసాయ విధానాలన్నింటినీ యాంత్రీకరణించాలా, బయోటెక్నాలజీని ప్రవేశపెట్టాలా, ల్యాబ్ టు ల్యాండ్ పాలసీ పెట్టాలా. ఇది చేశారు. మరి అటు తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? భూమి యొక్క పోషక స్థితిని పరీక్షించి అనుగుణముగా నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, డిఏపి, కాంప్లెక్స్, ఇతర సూక్ష్మ పోషక ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించినారు. మరి చీడలు పీడలు వస్తే ఏం చేశారు? క్రిమి సంహారక మందుల వాడకాన్ని ప్రచారం చేశారు. వీటన్నిటినీ కలిపి వ్యవసాయం చేసేదాన్ని సాంద్ర వ్యవసాయము, ఇంటెన్సివ్ కల్టివేషన్ అని అంటారు. మరి ఈ విధంగా 1966 నుంచి దేశంలో సాంద్ర వ్యవసాయము లేక హరిత విప్లవమును ప్రకటించి అమలు పరచినారు. మరి హరిత విప్లవం అంటే వాట్ ఈస్ ఎ గ్రీన్ ఇంటెన్సివ్ కల్టివేషన్ అంటే వాట్ ఈస్ ఎ ఇంటెన్సివ్ కల్టివేషన్? 1 హెక్టారులో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంట కాలాల్లో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించేదాన్ని హరిత విప్లవము అని అంటారు. ఇదండి ఈ టేబుల్. మరి హరిత విప్లవమును ప్రకటించటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనేది ఉందండి. భారత ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం ఉంది, ప్రతికూల ప్రభావం అనేది ఉన్నది.